విజయనగరం జిల్లా గరివిడి ఎస్డిఎస్ కళాశాలలో ప్రారంభమవ్వాల్సిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటర్ల సౌకర్యం కోసం మండలాల వారీగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి పోలింగ్ బూత్లను ఎప్పటికప్పుడు ఆర్ఓ బి శాంతి పరిశీలించారు. అయితే మరోపక్క ఓటు వేసే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లలో కూడా ఈవీఎం సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులుగా ఉండు ఎలక్షన్ విధులు నిర్వహిస్తున్న మేము తప్పనిసరిగా మాకు ఈ యొక్క ఈవీఎంలు మాకు కూడా కల్పించమని. ఎందుకంటే ఏదో ఆ ప్రభుత్వం సరిగ్గా ఇక్కడ విధి విధానాలు సరిగ్గా లేకపోవడం వల్ల గాబరా వల్ల మా ఓటు దుర్వినియోగం అవుతుంది సార్. సవ్యంగా మంచి వ్యక్తిని ఎన్నుకునే హక్కు మాకు కూడా ఉంది కదా సార్, ఉద్యోగులమైన కూడా. కాబట్టి దయచేసి మాకు కూడా ఈవీఎం ఇస్తే ఖచ్చితమైన వ్యక్తికి, మంచి వ్యక్తికి, మనం ఎవరైతే మనకి సకల సదుపాయాలు కల్పిస్తారో అటువంటి వ్యక్తికి ఎన్నుకునే హక్కు యాజ్ ఏ భారతీయ పౌరుడుగా మాకు కూడా ఉంటుంది. కాబట్టి మేము కోరుకునేది, ఉద్యోగులుగా మేము కోరుకునేది అంటే మాకు కూడా ఈవీఎంను కల్పించాలి. ఈవీఎం ఇక్కడ పెట్టినట్లయితే మేము చక్కగా ఓటేసి మేము కూడా ఓటు హక్కు చక్కగా వినియోగించుకున్నాము అనేటువంటి సరదా మాకు కూడా అనిపిస్తుంది. కానీ చీపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 1373 ఉండగా ఆ ఓటర్లను 3 కేటగిరీలుగా విభజించి 4 రోజుల పాటు ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం కల్పించారు రిటర్నింగ్ అధికారి శాంతి. చీపురుపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 4 విజిటేషన్ సెంటర్లు పెట్టాం మనం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. అందులో మొత్తం 1373 మంది. చీపురుపల్లి మొత్తం 4 రూముల్లో చీపురుపల్లిలో 429, గరివిడికి 356, గుర్లకు 263, మెరగముడిలో 325. వీటిని మేము టోటల్గా 4 రూముల్లో ఫెసిలిటేషన్ సెంటర్స్ విత్ ఎవరు ఓటర్లు వచ్చినా సరే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కోసం అని చెప్పేసి సిస్టమ్స్, ఓటర్ లిస్టులు అన్నీ పెట్టి ఉన్నాము. ఎవరు వస్తే ఓటు వేయడానికి వస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు సీరియల్ నెంబర్ చెప్తే, ఐడి కార్డ్ నెంబర్ చెప్పినా సరే వెంటనే మనం వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళకి సీరియల్ నెంబరు, రూమ్ నెంబరు ఇచ్చి వాళ్ళు ఏ రూమ్లోకి వెళ్ళాలా అన్నది వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇస్తున్నారు. ఆ విధంగా 4 రూముల్లో కూడా మనము ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నది పెట్టుకోవడం జరిగింది. అయితే 5/5/25/24 ఈరోజు పీఓలకి, ఏపీఓలకి పెట్టాము. అదేవిధంగా 6/5/24ని ఓపీఓస్కి పెట్టాము. అలాగే 7/5న అదర్ పోలింగ్ పర్సన్స్ ఓపీఓలు పెట్టాము. 8వ తేదీన ఎసెన్షియల్ సర్వీసెస్, మనకి ఏవైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెడికల్, పోలీస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి 8/5న పెట్టాము. టోటల్గా ఈ 4 రోజులు కూడాను పోస్టల్ బ్యాలెట్ అన్నది ఇక్కడ మనం నడుపుతాము. ఓటు ఎవరైతే ఫామ్ 12 ఇచ్చి మనకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చాము. అదే కాకుండా ఎవరైనా సరే ఇంకా ఫామ్ 12 ఇవ్వకపోయినట్టయితే వాళ్ళ ఫెసిలిటేషన్ సెంటర్కి వస్తే వాళ్ళ ఓటర్ దీన్ని బట్టి మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడాను ఓటు ఇవ్వడానికి చర్యలు అయితే తీసుకుంటాం.